అందరికీ నమస్తే అండి. వైసీపీ వాళ్ళు అప్పుడే శవ రాజకీయాలు మొదలుపెట్టారండి. రాజమండ్రి ఘటన, మెడికో ప్రియాంక ఘటన మనందరికీ తెలిసిందే. ఇద్దరు తాగి, తాగిన మైకంలో ఆ అమ్మాయిని గుద్దేసి వెళ్ళిపోయారు. గుద్దంగానే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అన్నారు. ఈ రోజున ఆవిడ చనిపోవడం కూడా జరిగింది. దానిపైన వీళ్ళు చేసే రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, దాన్ని ఏదో రకంగా ప్రభుత్వానికి ముడెట్టేసి, ప్రభుత్వం పైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా అడ్వకేటు, డాక్టరు, సైంటిస్టు, మేధావి అడ్వకేట్ రజని అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి? రాజమండ్రికి. రాజమండ్రికి వెళ్ళి అక్కడ ఏమని మాట్లాడుతుందంటే, పోలీసుల వివరాల ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఘటన జరిగిన తర్వాత విచారణ చేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, అరెస్ట్ చేశారు, 6వ తారీఖున కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, రిమాండ్ కూడా విధించారు. అయితే మా అక్క ఏమని మాట్లాడుతుందంటే, 6వ తారీఖున ప్రొడ్యూస్ చేయలేదట, 6వ తారీఖున అరెస్ట్ చేసి కోర్టులో 7వ తారీఖున ప్రొడ్యూస్ చేశారట. ఇంకోటి ఏమని మాట్లాడుతుందంటే, ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయితే ఎలా ఉంటారో స్పృహలో ఉండరు, అంతే కదా. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు స్పృహలో ఉండరు. అసలు మహిళా కమిషన్ చైర్మన్ ఏం చేస్తున్నారు? ఎవరైతే ఈ హాస్పిటల్లో ప్రియాంక అనే అమ్మాయి అంటే ఇవాళ వరకు చికిత్స తీసుకుంది కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలిసి ఆవిడతో వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు అని మాట్లాడుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు ఎక్కడైనా సరే వాంగ్మూలం ఇస్తారని మాట్లాడతారా? నువ్వు ఈ పిచ్చి తెలివితేటలతో నువ్వు అడ్వకేట్ ఎలాగే మాకు అర్థం కావట్లా. ప్రతి అంశాల్లో కూడా రాజకీయం చేయడమేనా? ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తామనండి. ఈరోజు మనం రాజమండ్రికి సంబంధించి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ గేట్ బయట ఉన్నాం. ఇందాకే గౌరవ సిఐ గారిని డిఎస్పీ గారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే 9:48కి సినిమా థియేటర్ గేట్ బయట జరిగిన ఘటన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే గ్యాదర్ చేయడం జరిగింది. అయితే నా డౌట్ ఏంటంటే మూడో తారీఖు రాత్రి 9:48కి ఆ ఇన్సిడెంట్ జరిగాక నా బిడ్డని రాజమండ్రి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వాళ్ళు మరి ఏదైతే అటవీ ప్రాంతాల్లో ఏమీ లేరు, లేకపోతే హైవే రోడ్ల మీద ఏమీ లేరు, కానీ వాళ్ళు పారిపోవడం అంటూ జరిగేసింది. అది ఎలా సాధ్యమైందో అర్థం కాదు. అదే మాదిరిగా నీకు బుర్ర అంటే నీకు బుర్ర పని చేస్తే ఒక్కోసారి నాకు అర్థం కాదు. అన్నీ నువ్వే డిసైడ్ చేసి చెప్పేస్తావా? ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా జరగబోతుంది, ఏం చేస్తుంటావు, అన్నీ నువ్వే చెప్పేస్తావా? సిగ్గుండాలి. గుద్దేసినప్పుడు క్లారిటీగా కనబడుతుంది సీసీటీవీ ఫుటేజ్లో ఆ వెహికల్ ఎంత స్పీడ్గా వెళ్ళింది అనేది. పారిపోవడం ఎంత చెప్పండి. రాజమండ్రి ఏమైనా ఎక్కడో ఉందా? రాజమండ్రికి హైవేకి ఆ జరిగిన ప్రాంతానికి పట్టుమని 5 నిమిషాలు కూడా పడదు నేషనల్ హైవే ఎక్కడానికి. సిగ్గుండాలి. అన్నీ నువ్వు చూసిందాలా చెప్తావేంటి? ప్రతిదీ కూడా ఇదనే కాదు ఏదైనా కానీ దగ్గరుండి చూసిందాలా చెప్తావు ఎందుకు? ఏం పిచ్చితనవో మంచితనవో బుర్రను మాట్లాడతావో బుర్ర లేకుండా మాట్లాడతావు మాకు అర్థం కాదు. ఆ కేసును నీరుగార్చి పోలీసులు పట్టించుకోకుండా వదిలేస్తే మనం ఇలాంటి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడాలి. వదిలేదు, కఠినమైన సెక్షన్లు పెట్టారు. నీ పిచ్చితనం కాకపోతే పిచ్చితనం అనుకోవాలి. అంతే పిచ్చి పట్టింది బాగా నీకు మధ్యకాలంలో. అప్పటికప్పుడు వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారో నాకు అర్థం కాదు. వీటన్నిటికంటే మించి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఒక మహిళలని ఆదర్శంగా కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అంటూ గంజాయి నుంచి తప్పతాగిన వాళ్ళ నుంచి అంటూ స్టేట్మెంట్లు ఇస్తారు. ఈ రోజు ఒకడు తప్పతాగి కారుతో 2-3 సార్లు ఢీ కొట్టు ఆ పిల్ల అక్కడికక్కడే పడి బ్రెయిన్ డెడ్ అయిపోయే పరిస్థితికి ఈ రోజు వచ్చిన పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా గౌరవ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఆ అమ్మాయిని హాస్పిటల్లోనూ విజిట్ చేయలేదు, ఆ తల్లిదండ్రులను పరామర్శించలేదు. అదే మాదిరిగా గౌరవ హోంశాఖ మంత్రి వారు ఒక మహిళకు జరిగిన అన్యాయం కాబట్టి సాటి మహిళ ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ వచ్చి ఏదైతే రాసినటువంటి ఎఫ్ఐఆర్ గానీ, ఆ ట్రాక్ రికార్డ్ గానీ, సీసీ ఫుటేజ్ గానీ ఇవన్నీ పర్యవేక్షిస్తే ఆ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పాల్సినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఆన్ స్పాట్ లో రాలేకపోయారు. అయితే 3వ తారీఖు ఇన్సిడెంట్ జరిగాక అంటే సిదిరి అప్పలరాజు గారి ఇన్సిడెంట్ మీద పెట్టినటువంటి శ్రద్ధ, ఏదైతే ఒక మైనర్ బిడ్డ ఒక గొర్రెల కాపరిని చంపేసినాడు, అది అమౌంటింగ్ ఆన్ మర్డర్ అండ్ కల్పబుల్ హోమిసైడ్ అని చెప్తున్నా లేదు అది మర్డర్ గా రాయండి అంటూ గౌరవ కోర్టులో వీళ్ళు చెప్తున్నటువంటి పనికిమాల ఆర్గ్యుమెంట్ ఈ రోజు తప్పతాగి ఇప్పుడు ఏమన్నా అంటే ఎడుపుతావు కానీ నువ్వేం మాట్లాడుతున్నావు కనీసం నీకైనా అర్థమవుతుందా? ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది ఇంచుమించు రెండు ఒకటే కదా. అక్కడ సిద్ధిర అప్పలరాజు కొడుకు గుద్దేసి పారిపోయాడు, ఇక్కడ వీళ్ళ కూడా గుద్దేసి పారిపోయారు. వాళ్ళు చేసింది తప్పే, వీళ్ళు చేసింది తప్పే. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే ఇలాంటి సంఘటనల్ని సమర్థించడు. మరి మీరు సిద్ధిర అప్పలరాజు కొడుకు చేసిందని ఎలా సమర్థిస్తున్నారండి? సమర్థించకూడదు కదా. పోనీ వీళ్ళని ఏమన్నా వదిలేసారా? వదలలేదు. వీళ్ళని పట్టుకున్నారు, వీళ్ళని రిమాండ్ చేశారు, కఠినమైన సెక్షన్లో పెట్టారు, మర్డర్ కేసు కూడా పెట్టారు వాళ్ళ పైన. దానికి సంబంధించిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టుకొచ్చారు. ఇక్కడ మళ్ళీ ఇదొక దరిద్రం వల్ల ఇప్పుడు సిద్ధిర అప్పలరాజు కేసుని తీసుకొచ్చి మెల్లిగా ఇందులో కలిపేసి అక్కడ అలా చేశారు కదండి, ఇక్కడ ఇలా చేశారు కదండి.
సిగ్గు ఉండాలండి కొద్దిగా మాట్లాడడానికి. ఏం మాట్లాడతారో ఏమో. గుద్దినటువంటి ఎవరైతే ఉమ్, ఎవరైతే ఆ యువకుడు ఉమ్, అతని గురించి ఎందుకు మరి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోలేకపోయారు? ఉమ్, ఒక మహిళ అక్కడికక్కడే, ఒక డాక్టర్ చదివే విద్యార్థి అక్కడికక్కడే కుప్పకూలిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయి పరిస్థితి వచ్చినప్పుడు ఆన్ స్పాట్ లో ఆ రాత్రికి అతన్ని అరెస్ట్ చేసేయాలి. అతనేమి అరణ్యాల్లో లేడే, పారిపోవడానికి హైవే రోడ్ల మీద లేడే, మేము పట్టుకోలేదు అనడానికి. ఉమ్, ఆన్ స్పాట్ లో సీసీ ఫుటేజ్, నైట్ పెట్రోలింగ్ లేకపోతే 100 చుట్టుపక్కల వాళ్ళు ఏదైతే ఆ సంబంధించిన థియేటర్ ఇచ్చిన ఓనర్ ని తిండి కంప్లైంట్ తెలివితేటలు లేక పోలీస్ అధికారులకి నీకున్న తెలివితేటలు లేవు. నువ్వంటే ప్రపంచ మేధావి, డాక్టరు, అడ్వకేటు, సైంటిస్టు, నీకు అన్ని విషయాలపైన పూర్తి అవగాహన ఉంటుంది. నువ్వు స్పైడర్ మ్యాన్ కదా. అరే జరిగిన సంఘటన బాధాకరమైన సంఘటన. ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయింది. కనీసం ఆ కుటుంబ సభ్యులపైన మనం సానుభూతి చూపించాల్సింది పోయి ఏంటి పిచ్చి రాజకీయాలు? జరిగిన ఘటన ఎవరైనా సమర్థిస్తాడా? ఏ రాజకీయ పార్టీ మీరు సమర్థిస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఖచ్చితంగా సమర్థిస్తారు. ఎందుకంటే సిద్దిరాపరాజును సమర్థించారు కదా. బాధిత కుటుంబాన్ని పరామర్శించడం మానేసి నిందితుల కుటుంబాన్ని పరామర్శించారు కదా. ఎవరైనా సమర్థిస్తారా? సమర్థించరు. సమర్థించకూడదు కూడా. ఇక్కడికి వచ్చి పీత లాజిక్లు ఎందుకండి? 3 రోజులు ఎందుకు పట్టింది? 2 రోజులు ఎందుకు పట్టింది? పోలీసు అధికారులు ఏమైనా చెప్పారా? ఇంక 3 రోజులు టైం పట్టింది మాకు పట్టుకోవడానికి అని చెప్పేసి. ఉండొద్దు, మనకన్నా ఇంగిత జ్ఞానం ఉండొద్దు. ఈ వీడియో కొద్దిగా ఎంత ఎక్కువ ఉంటుంది ఏమనుకోమాకండి. కన్సిడర్ చేసుకొని దిశ యాప్ అంటారా, మీరు మార్చుకున్నటువంటి శ్రీశక్తి యాప్లు అంటారా, లేకపోతే శ్రీశక్తి చట్టాలు అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం చేస్తుంది 3వ తారీఖు రాత్రంతా ఆ చట్టం? మహిళా కమిషన్ చైర్పర్సన్ రాలేదు, హోమ్ మినిస్టర్ గారు రాలేదు. 6వ తారీఖు పట్టుకున్నారట, 7వ తారీఖు పొద్దున కోర్టులో సబ్మిట్ చేసినారట. ఈ 3 రోజులు గాడిదలుగా సగం తెలుసుకుంటే ఎలాగ ఉంటుంది. ఎవరు గాడిదలు కాస్తున్నారో చెప్తాను విను బాగా. ఎస్పీ గారు ఏమని మాట్లాడారు? ప్రెస్ మీట్ పెట్టి 6వ తారీఖున కోర్టులో ప్రొడ్యూస్ చేసాము, రిమాండ్ విధించామని చెప్పుకొచ్చారు. నువ్వేమని మాట్లాడుతున్నావు? 6వ తారీఖున అరెస్ట్ చేశారు, 7వ తారీఖున కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అని చెప్పుకుంటున్నావు. నీకు ఒక చిన్న సంఘటన చెప్తా, చెప్పచ్చో చెప్పకూడదు కానీ నన్ను డిసెంబర్ 16, 2021 ఉదయాన్నే అరెస్ట్ చేశాను. నన్ను ఎప్పుడు? 2021 డిసెంబర్ 16. నన్ను కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు తెలుసా? డిసెంబర్ 18వ తారీఖు సాయంత్రం ప్రొడ్యూస్ చేశారు. ఇంచుమించుగా 3 రోజులు కదా, 16, 17, 18 3 రోజులు. పట్టిందా పట్టలేదా? ఆ రోజు ఏం జరిగింది? అరెస్ట్ చేసిన తర్వాత రాజమండ్రి అక్కడ సిఐడి రీజనల్ కార్యాలయం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు ఆల్మోస్ట్ అక్కడ కూర్చోబెట్టారు, విచారణ జరిపారు, పలు ప్రశ్నలు అడిగారు, అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వచ్చాం. అదొక తర్వాత హాస్పిటల్లో పెద్ద స్టోరీ జరిగింది. మళ్ళీ అవన్నీ ఇక్కడ చెప్పదలుచుకోలేదు. అదొక డిఫరెంట్ స్టోరీ అయిపోతుంది. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు మళ్ళీ తీసుకొచ్చారు ఇదే హాస్పిటల్ నుంచి మళ్ళీ ఈ సిఐడి కార్యాలయం తీసుకొచ్చారు. సాయంత్రం 4:30, 5 గంటలకు ఎప్పుడో తీసుకొచ్చేసారు ఇక్కడికి. 11 గంటల దాకా కూర్చోబెట్టారు. 11 అంటే రాత్రి 1 గంట అవుతుంది ఇంచుమించుగా. 1 గంటకి విజయవాడ నుంచి రాజమండ్రి నుంచి బయలుదేరి విజయవాడ డీజీపీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఒక రోజంతా కూర్చోబెట్టారు. అక్కడ ఒక రోజంతా విచారణ జరిపారనమాట. ఈ పోస్టులు ఎందుకు పెట్టు, ఆ పోస్టులు ఎందుకు పెట్టు, అది ఎందుకు పెట్టు, ఇది ఎందుకు పెట్టు, ఒక రోజంతా కూడా. సరే, నాకు ఛానల్ సంబంధించి పాస్వర్డ్లు అన్నీ అడిగారు, అన్ని వివరాలు చెప్పాను. రైట్. అప్పటికి ఇంకా అరెస్ట్ చూపించలా. అది గుర్తుపెట్టుకోండి బాగా. 16న అరెస్ట్ చేసి నా అరెస్ట్ 17 వరకు కూడా అరెస్ట్ చూపించలా. మా తల్లిదండ్రులకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అప్పటికి. కాపీ ఇస్తారు కదా, ఇక మీ అబ్బాయిని ఎలా అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి కాపీ మా తల్లిదండ్రులకు ఇవ్వాలి కదా, ఇవ్వాలా. సరే అయిపోయింది. మళ్ళీ 17వ తారీఖున మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి బయలుదేరి మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చారు. రాజమండ్రి ఎక్కడ తీసుకొచ్చారు? మా ఇంటికి తీసుకొచ్చారు. మా ఇంటికి తీసుకొచ్చి, అంటే అన్ని కేసుల్లో ఇలా జరుగుద్దని నేను చెప్పను, నేను ప్రాసెస్ చెప్తున్నా. మా ఇంట్లో సోదాలు నిర్వహించారు. లోకల్ అక్కడ ఉన్న అధికారులు పిలిచారు. ఆ పంచనామా గట్ట అన్ని చేసుకున్నారు. ఏమేమి సీజ్ చేస్తున్నాం ఏంటి, ఆ మెటీరియల్ ఏమైనా అన్నీ రాసుకున్నారు. అన్ని వీడియో ఫుటేజ్ కూడా తీసుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. అప్పుడు మా నాన్నగారిని పిలిపించి ఒక లెటర్ ఒకటి ఇచ్చారు, ఒక కాపీ ఒకటి ఇచ్చారు, మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అని. 17వ తారీఖు మళ్ళీ నైట్ 2 గంటలకు మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లారు. 18వ తారీఖు సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఎన్ని రోజులు పట్టింది? మాట్లాడడానికి నువ్వు అడ్వకేటివ్ కదా. అసలు ఏం జరిగిందో ఏంటో పూర్తిగా తెలియకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ అవసరమా? గాడిదలు కాస్తున్నారా, నీకు చెప్పారా గాడిదలు కాస్తున్నారని చెప్పేసి అని. జరిగిన సంఘటన ఏంటి, మీరు మాట్లాడే మాటలేంటి? ఎవరైనా సరే ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకోవాలి, కానీ మీరు అడి తిప్పి ప్రభుత్వం పైన బురచాలనే ప్రయత్నం చేస్తే ఎట్టాగండి? వీళ్ళకి ఆ అమ్మాయి మీద ప్రేమ కాదు, చనిపోయిన అమ్మాయి పైన ప్రేమ కాదు వీళ్ళకి. ఏదో రకంగా ప్రభుత్వాన్ని విమర్శలు చేయాలి, ప్రభుత్వం పైన విమర్శలు చేయాలి. అది తప్పితే నాకు ఇక్కడ ఏం కనబడట్లా. అంటూ
రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తారు. అవును, మరి వాళ్ళు ప్రశ్నించేదానికి మనం చేసే పనులు బట్టే ఉంటది కదా. సో పోలీసుల మీద నమ్మకం ఎందుకు సమ్మగిలుతుంది? అంటే రాజకీయ నాయకులు తొత్తుల్లా పనిచేస్తున్నారా? ఒకవేళ వీళ్ళే కనుక వైసీపీ వాళ్ళు అయి ఉంటే, ఈ పార్టీకి ఏటపోతు నరికినోడిని నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్తా ఇదే నా చట్టం అన్నటువంటి హోంశాఖ మంత్రి గారు హోంశాఖ మంత్రి గారు సో ఆవిడ చెప్పే తీరు ఎలా ఉంటదండి? అంటే ఏటపోతుకి ఇచ్చినటువంటి విలువ ఒక మెడికల్ విద్యార్థికి ఇవ్వలేరా? మరి మెడికల్ విద్యార్థిని తప్ప తాగి కొట్టినటువంటి వ్యక్తి, కారుతో ఢీ కొట్టినటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద తీసుకెళ్తారా? ఎన్ని రోజులు పడుతుంది? 6వ తారీఖు. అంటే మీరు మాత్రం వాళ్ళకి నువ్వు దిగిపో రంగంలోకి వదిలేస్తే బాధపడాలండి. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తిని వదిలేస్తే బాధపడాలి. ప్రభుత్వం వాళ్ళకి మద్దతుగా నిలబడితే బాధపడాలి. ఎక్కడా కూడా వాళ్ళను వదిలేయలేదు, వాళ్ళకి మద్దతుగా నిలబడలేదు. పెట్టిన సెక్షన్ అన్ని రకాలుగా ఏమేమి సెక్షన్లు పెట్టాలి, వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి, కఠినమైన సెక్షన్లు అన్ని పెట్టి ఇక్కడ మీ ఆడవాడు ఏంటని మాకు అర్థం కావట్లా. ఏదో ఊళ్ళో పెళ్ళికి కుక్కలు ఆడవాడు అన్నట్టు ఒక సంఘటన జరిగింది. ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాల్సింది పోయి, ఆ కుటుంబానికి మనం అండగా ఉండాల్సింది పోయి, మీరెళ్ళి అక్కడ రాజకీయం చేయాలనే ప్రయత్నం ఏంటంటే మాకు అర్థం కావట్లేదు. ఈ రాజకీయాలు తప్పితే ఇంకేం కనబడట్లేదా మీకు? అక్కడికెళ్ళి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, మనకేమో ఎన్‌డీపీకి ఇస్తే సుతలేదో మొత్తలేదో మనకు తెలీదు. మనం మనం పెద్ద అడ్వకేట్ మళ్ళీ మనం. మామూలు అడ్వకేట్ కాదు. ఇప్పుడు చూడండి ఒక స్టేట్మెంట్ ఇస్తది. ఏమని మాట్లాడుద్దంటే ఎవరైతే అమ్మాయి చనిపోయిందో ఈవిడ మాట్లాడేటప్పుడు ఇంకా చనిపోలేదు. ఎవరైతే అప్పుడు ఈవిడ డిసైడ్ చేసింది చనిపోబోతుంది అని చెప్పేసని. ఈవిడ డిసైడ్ చేసింది. బ్రెయిన్ డెడ్ అయిన అమ్మాయి దగ్గరికెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవాలి. సాధ్యమయ్యే పనేనా? మరి నీకు బుర్ర ఉందనుకోవాలా, బుర్ర లేదనుకోవాలా? వినిపిస్తా ఉంది అది కూడా. సెక్యూరిటీ ఇచ్చి కోర్టులో సబ్మిట్ చేసేసారు. అలాంటి వాళ్ళ నడి రోడ్డు మీద తీసుకెళ్లాలి కదా. ఆ తల్లి ఆవేదన, తండ్రి ఆవేదన ఎలా ఉంటుందండి? అంటే ఏటపోతులకి ఇచ్చిన విలువ మెడికల్ స్టూడెంట్ కి మీరు ఇవ్వలేకపోయారా? మరే సిద్ధిరప్పలరాజు కేసులోని దానయ్య గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి సిద్ధిరప్పలరాజు కేసులో కూడా ఇలాంటి స్టేట్మెంట్లే ఇవ్వాలి కదా. మరి మనం పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాం సిద్ధిరప్పలరాజు కేసులో. వాళ్ళ కుటుంబం కాదా? ఇప్పుడు దానయ్య కుటుంబ సభ్యులు ఇద్దరు మహిళలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ తల్లిగారు, వాళ్ళ భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి మగదిక్కు ఎవరో లేరు. కటిక పేదరికం. మరి సిద్ధిరప్పలరాజు కొడుకుని కూడా అలాగే తీసుకెళ్ళాలి కదా. ఆ రోజు మనం కుక్కట్టి ఇచ్చేసాం. అదేంటంటే యాక్సిడెంట్ అండి, రోడ్డు ప్రమాదం అండి, గుద్దేసి పారిపోయారండి, ఇలాంటి ఉపన్యాసాలన్నీ ఇచ్చాం. మరి తప్పు జరిగినప్పుడు ఏదైనా తప్పు అనే చెప్పాలి. మేము ఆ రోజు తప్పు అనే చెప్తున్నాం, ఈ రోజు తప్పు అనే చెప్తున్నాం. ఎవరైతే తాగి తాగి గుద్దేసారో మేము వాళ్ళని మద్దతు ఇవ్వట్లా, ఎవరిని సపోర్ట్ చేయట్లా. ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలనే మాట్లాడుతున్నాం. మరి మీ వైఖరి ఏంటండి? సిద్ధిరప్పలరాజు విషయంలోనేమో సిద్ధిరప్పలరాజుని సమర్థిస్తున్నారు. ఇక్కడికి వచ్చి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి సిగ్గుందా మీకు? రెండు ఇంచుమించుగా ఒకటే కదా. ఇక్కడ ఒక మహిళ, ఒక అమ్మాయి, అక్కడ గొర్రెల కాపరి దానయ్య, అంతే తేడా. రెండింటికి బట్టి తేడా ఏమీ లేదుగా, సేమ్ అంతే. సిద్ధిరప్పలరాజు కొడుకు తాగే నడిపేడు బండి సమాచారం ప్రకారం, వీళ్ళు తప్పతాగే ఉన్నారు. మరి రెండు ఘటనలు ఇంచుమించు ఒకటే అయినప్పుడు మీరు సిద్ధిరప్పలరాజుని ఎలా సమర్థించారు, వాళ్ళ కొడుకుని ఎలా సమర్థించారు? చిన్న పిల్లోడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ జైలుకి వెళ్ళి సిద్ధిరప్పలరాజుని పరామర్శించే ప్రయత్నం ఎందుకు చేశాడు? బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా నిందిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించాడు? మరి ఎందుకు ప్రశ్నించలేదు నువ్వు జగన్మోహన్ రెడ్డిని? ఇవాళ వచ్చే ప్రభుత్వం పైన అడ్డగోలు వాదన. సిగ్గు అనిపించట్లేదు రజని? కొంచెం కూడా ఉండాలి కదా మనకైనా, కానీ సిగ్గు సరే ఉండాలి కదా. అరే మన సిద్ధిరప్పలరాజు విషయాలు ఎలా మాట్లాడాం, ఇప్పుడు ఈ విషయాలు ఎలా మాట్లాడుతున్నాం? ప్రతిదీ కూడా ప్రభుత్వానికి ముడెట్టేసి ఏదో రకంగా రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. కనీసం మనం ముఖం తుప్పుకుని హాతరుమ్ము అని ఇంగితించాలి నీకు లేదా? సిగ్గు, కాస్త సిగ్గు అనేది పెట్టలేదు నీకు దేవుడు. రాష్ట్ర ప్రజలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలా? సో పోను ఇక ప్రభుత్వం వైఫల్యం అడుగడుగునా కనపడుతుంది, అది కూడా మహిళల పట్ల. సో దయచేసి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, హోంశాఖ మంత్రివర్యులు 3వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ కి 7వ తారీఖు కోర్టులో సబ్మిట్ చేసే వరకు ఎందుకు ఆ కారులో ఉన్న వ్యక్తిని కాపాడారు? ఎవరు కాపాడారండి? మిమ్మల్ని సిగ్గుతో కొట్టుకోలేక ఎవరు కాపాడారు అని చెప్తున్నారు. ఆయన పేరు, ఎవరి పేరు, ఆ ఫ్రెండ్ ఎవరైతే ఆ ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్, ఆ బైక్ మీద ఇద్దరు ఉన్నారు కదా, నడిపే వ్యక్తి ఉమేష్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ విన్నావా అసలు? ప్రమాదం జరగగానే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వచ్చారు, విచారణ జరిపారు. ఆ తర్వాత రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఈ ఉమేష్ అనే వ్యక్తి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అని. తర్వాత యథావిధిగా జరుగుతూనే ఉంది. మీ బాధ ఏంటి?
ఆ 3 రోజులు ఏం చేశారు అనేది వీళ్ళకి చెప్పాలట. మీకెందుకు చెప్తారండి? పోలీసులు 3 రోజులు ఏం చేశారు? 2 రోజులు ఏం చేశారు? ఇవన్నీ మీకెందుకు చెప్పాలసలా? వదిలేస్తే సమాధానం చెప్పాలి కానీ 3 రోజులు ఏం జరిగిందండి? ఈళ్ళు బాగా చూసారా ఇక్కడ? ఈళ్ళకి ఏ డొంక దొరకలేదండి. 3వ తారీఖున సంఘటన జరిగింది. 6వ తారీఖున కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ 3 రోజులు ఏదో జరిగిపోయింది. ఏం జరిగిపోద్ది? ఏమీ జరగదు. మొదట వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసు నమోదు చేయడం మాట వాస్తవం. గుద్దేసి వెళ్ళిపోయారు. ఇదొక యాక్సిడెంట్ కేసు అని చెప్పేసని ఇది వాళ్ళిచ్చిన కంప్లెయింట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వాస్తవం. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, అక్కడ పబ్లిక్ రియాక్షన్ కావచ్చు, జరిగిన సంఘటన చూసిన తర్వాత ఇంకాస్త కఠినమైన సెక్షన్‌లో పెట్టి కేసు నమోదు చేశారు. ఏమి వదిలేయలేదు. ఇవాల్టికి కూడా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మర్డర్ కేసే పెట్టారు. ఈ హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్‌లు ఏవైతే ఉన్నాయో అవే పెట్టారు. కఠినంగా పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. దురదృష్టం, బాధాకరం. అంత సింపుల్‌గా వాళ్ళిద్దరిని వదిలేయరు. ఇక్కడికొచ్చి ఆ 3 రోజులు ఏమైపోయిందండి కళ్ళ మిటకరించుకుంటా ఏం దరిద్రం అన్నా మాకిది. మాట్లాడు. రిపోర్ట్ లేదు అంటే అదెందుకండి చూడండి డిక్కీలో ఉంటుంది అంటున్నారు సిఐ గారు. వాళ్ళే తీసేసినారట. అంటే వాళ్ళు ఎస్కేప్ అయిపోదాం అని కూడా అనుకున్నారు. మరి ఎస్కేప్ అయిపోదు అప్స్టాండింగ్ లో ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి 3 రోజులు టైం పట్టిందా? సభ్య సమాజంలో 10 నిమిషాల్లో విజిలేస్తే వచ్చేస్తాం, సీసీ కెమెరాలో మీరు ఎక్కడున్నారో చెప్పేస్తాం. మరి ఇలాంటి మాటలు ఒట్టి మాటలే కదండి. సో ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయ్యిందనే దానికంటే వీటన్నిటికంటే మించి సరైన ఎవిడెంటరీ కోర్టుకి సబ్మిట్ చేయట్లేదు. సిదిరి అప్పలరాజు గారి మీద కేసు పెట్టినటువంటి శ్రద్ధ ఈ కేసులో రావట్లేదు. ఆయనకి ఇప్పటి వరకు కూడా బెయిల్ రాని పరిస్థితి. ఆ కొడుకు చేసిన దానికి తండ్రిని తీసుకుని వెళ్లే సెక్షన్లు బహుశా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సిగ్గుండాలి మన బతుక్కి. కొడుకు తప్పు చేశాడు. కొడుకు తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? తండ్రిగానో, పైగా తండ్రి ఏమన్నా సామాన్య వ్యక్త, రాజకీయ నాయకుడు, అందులోనూ మాజీ మంత్రి కదా. ఏం చేయాలి? పోలీసుల ముందు అంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మా అబ్బాయిగా పలానా పని చేశాడు, పలానా చోట యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి చనిపోయాడు, చేసింది మా అబ్బాయి అని చెప్పేసి బాధ్యతగా ఏం చేయాలి? పోలీసుల ముందు హాజరుపరచాలి. ఏం చేశాడు సిద్ధప్పలరాజు? తెలివిగా కొడుకుని హాస్పిటల్లో చేర్పించి సిదిరప్పలరాజు కొడుకు ప్లేసులో వేరొక అబ్బాయిని, అంటే ఈ అబ్బాయి కొడుకు ఒక ఫ్రెండ్ అని తీసుకెళ్ళి ఇగో ఇతనే గుద్దిందని చెప్పేసి అని పోలీసులకి తప్పుడు సమాచారం అందించాడు. కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. సిదిరప్పలరాజు ఏం సుతపోస ఏమి కాదమ్మా. నువ్వు మాటలో మాట, ఆటలో ఆట, పాటలో పాట కలిపేసి ఆ ప్రమాదానికి ఈ ప్రమాదానికి లింక్ ఇట్టేసి ఇప్పుడు సిదిరప్పలరాజు నువ్వేం సుతపోసన ఏం చేయవసరం లేదు. చాలు చాలు ఈ మాటలు కట్టుబడితే బాగుంటుంది. నీకేనా తెలివితేటలు మాకు లేవా? మాట్లాడలేమా? ప్రమాదం జరిగినప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనం ఏం మాట్లాడాలి? ఎంత బాధ్యతగా ఉండాలి? కనీసం ఇంగిత జ్ఞానం లేదు నీకు. కనీసం చనిపోయిన కుటుంబ సభ్యుల పైన కనీస సానుభూతి లేకుండా మాట్లాడుతున్నారండి మీరు. సిగ్గుండదు. కానీ తప్పతాగి కొట్టినోడిని మాత్రం కారుతో ఢీ కొట్టినోడు మాత్రం 3 రోజుల తర్వాత గౌరవ సీఏ గారు ఈ రోజు కనిపెట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందట. సో ఎనీవే ఆ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయింది. ఎనీ టైం మ్యాటర్ అనేది మనకి విషయం బయటకు వస్తుంది. ఎనీ టైం చనిపోయారు అనే వార్త కూడా తెచ్చే అవకాశం. అలా మాట్లాడొచ్చా? చనిపోక ముందే చనిపోవచ్చు అని చెప్పేసి ఎవరైనా కడుపుకు అన్నం తినే వాళ్ళు మాట్లాడతారా? మీరు మాట్లాడుతున్నారు. సరే మీ ఏదో జరిగింది మొత్తానికి మీరు అన్నట్టుగానే చనిపోయింది. మరి అలా మాట్లాడొచ్చా? చనిపోకుండానే చనిపోవచ్చు అని మాట్లాడొచ్చా? ఇది పాపం కదా. ఎవరైనా అలా మాట్లాడతారండి? అంటే ఏంటి? వైసీపీ వాళ్ళంతా కూడా ఈ మెడికో ప్రియాంక ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోవాలని కోరుకున్నారండి. మొత్తం ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా ఆ అమ్మాయి చనిపోవాలనే కోరుకున్నారు. అలా కోరుకునే 3 రోజులు బట్టి ఈ వార్తలన్నీ చూసారు మీరు. చనిపోకముందే మన గత 2 రోజులు బట్టి చనిపోయింది అని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా ఆ అమ్మాయి బతకాలని చెప్పేసి కోరుకోలే. పార్టీ మొత్తం నాయకులు కింద నుంచి పై వరకు అందరూ ఆ అమ్మాయి చనిపోవాలనే కోరుకున్నారండి. దురదృష్టకరం. వీళ్ళు అనుకున్నది నెరవేరింది. ఆ అమ్మాయి చనిపోయింది. బాధాకరం. ఇప్పుడు రాజకీయం చేయడానికి బాగుంది వాళ్ళకి. ఇక డిబేట్లు పెడతారు చూడండి, పెద్ద పెద్ద డిబేట్లు. అవకాశాలు ఉన్నాయట. ఈ రోజు ఆ ఆడబిడ్డకి జరిగిన ఘటనకి రియాక్ట్ అయినటువంటి ప్రభుత్వం ఇదే పరిస్థితిలో ఒక వైసీపీ వ్యక్తి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మీడియా పరిగెట్టుకుంటూ వచ్చేదే. ఇంతవరకు రాలేదంటే ప్రభుత్వం తాలూకా మనిషి ఉన్నాడా, లేకపోతే ప్రభుత్వం మీద పెత్తనం చేసే మనిషి ఉన్నాడా, లేకపోతే ప్రభుత్వాన్ని అండర్ కంట్రోల్ లో నడిపించే మనిషి ఉన్నారా అనేది రాష్ట్ర ప్రజలు కడు సందిగ్ధంగా ఉన్నారు. కాబట్టి వాటికి సమాధానంగా మీకు
డిలే అయిన లేట్ కి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఇక్కడికి రాలేకపోయారు. బహుశా దరిద్రం ఏంటంటే ఆవిడకి ఇంకా ఈ విషయం తెలియలేదు. కనీసం చనిపోయిన డెడ్ బాడీనైనా పరామర్శిస్తారా? బతుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారా? ఆ బిడ్డ దగ్గర ఏదైనా స్టేట్మెంట్ తీసుకుంటారా? ఎలా తీసుకుంటారో పిచ్చి నీ పిచ్చితనం కాకపోతే బ్రెయిన్ డెడ్ అయిన అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ ఎలా తీసుకుంటారు? మాట్లాడితే ప్రభుత్వం ఉందా, ప్రభుత్వ పెద్దలు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా? కనీసం మనం ఏం మాట్లాడుతూ మనకన్నా ఇంగిత జ్ఞానం ఉందా? ఎక్కడి నుంచి ఎక్కడికి ముడేస్తున్నారండి. పూటకో మాట మాట్లాడుకుంటా కొళ్ళు మీద ఎగిరించుకుంటే బావురు కప్పలాగా గైకేయమని చెప్పేసి అనుకుంటా. కనీసం సిగ్గుండ అవసరంలా. మిమ్మల్ని అందుకే అనకూడదేమో కానీ ఇలాంటి సందర్భంలో మిమ్మల్ని శవాల పార్టీ అని చెప్పేసి ఊరికే అంటారు మిమ్మల్ని. కనీసం ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కాస్త ఇంగిత జ్ఞానం, సిగ్గు, సెలవు లాంటివి మనకు ఉండాలి. వదిలేసి ప్రభుత్వం ఏమన్నా నిందితుల తరపున ఏమైనా అండగా ఉండి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే మనం ఎన్ని విమర్శలు చేసినా పర్వాలేదు. ఎందుకు వచ్చిన విమర్శలు, ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడతారు? మీరు ఏం రాజకీయం చేయాలనుకున్నా మాకు అర్థం కావట్లేదు. ఇంక రాష్ట్రంలో ఎక్కడ ఎవరు అంటే ఎలా చనిపోయినా సరే దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి రుద్దేసి కేవలం శవ రాజకీయాల మీద మాత్రమే ఆధారపడాలని చెప్పేసి అనుకోవాలి. నేను రజనీ గారికి ఒకటే చెప్తున్నా, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడి నీ వృత్తిని ఆగౌరవపడుతుంది. సిగ్గేస్తుంది. నేను అడ్వకేట్ అనాలంటే మాకు సిగ్గేస్తుంది. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకోసారి మాట్లాడుకుంటా ఉంటావనే కోరుకుంటున్నాను.